హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసుకునే రెసిపీ అటుకుల పోపు చుడువ. ఈ అటుకుల చుడువ చూస్తుంటే మనకి మన చిన్ననాటి పెళ్ళిళ్ళు గుర్తొస్తున్నాయండి. ప్రతి పెళ్ళిలో ఈ అటుకుల చుడువ ఉండాల్సిందే. ఇందులోకి బూందీ లడ్డు ఉండాల్సిందే. బూందీ 2 లడ్డూలు ఈ చుడువ పెట్టడం. ముందు వాటర్ గ్లాసు, తర్వాత చాయ్ గ్లాస్ అండి. ఎవరు వచ్చినా సరే పెళ్ళికి ఇదే ఫస్ట్ మనకు బ్రేక్ఫాస్ట్. ఇంకా ఈవినింగ్ స్నాక్. ఈవినింగ్ కూడా ఇదే తినడం, చాయ్ తాగడం వచ్చిన చుట్టాలందరూ. చూడండి ఎంత ఎంత బాగా వచ్చిందో. ఇందులో బూందీ కూడా కలపలేదు, అయినా సరే చాలా టేస్ట్గా వచ్చింది, చాలా క్రిస్పీగా వచ్చింది. సాల్ట్ కూడా అడుక్కి వెళ్ళిపోకుండా అటుకులకే పట్టుకునేలాగా ఎప్పుడు సాల్ట్ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలో కూడా చెప్తా. చివరి వరకు చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. ముందుగా అటుకులని జల్లించుకొని శుభ్రంగా ఏం లేకుండా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 1/2 కేజీ పల్లీలు, కేజీ అటుకులు, కేజీకి 1/2 కేజీ పల్లీలు తీసుకోవాలి. పుట్నాలు 1/2 కేజీ తీసుకొచ్చినాం, కానీ కొన్ని ఆపినాము, అంటే 100 గ్రాముల వరకు పుట్నాలు ఆపినాం. 400 గ్రాముల పుట్నాలు అయితే ఇవి. పుట్నాలు మరీ ఎక్కువైతే తినలేము, బాగుండవు. ఇందులోకి 7-8 రెమ్మల కరివేపాకు, 7-8 పచ్చిమిర్చి, ఒక 2 ఎల్లిగడ్డలు, 7-8 ఎండుమిర్చి, జీరా, ఆవాలు, పసుపు, ఉప్పు. దీనిలో కావాల్సినవి. ఇప్పుడు మనం చూసిన ఎల్లిపాయలని ఇట్లా రోట్లో వేసుకొని కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని, పెద్ద బాండి అయితే అటుకులు కింద పోకుండా ఉంటాయండి. ఆయిల్ లేకుండానే ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి, వేయించి పెట్టుకోవాలి. మన చేతికి తాకనంత, అంటే తాకలేము అన్నంత వేడి అయ్యే వరకు వేయించుకోవాలి. మనం వేడిగా ఉన్నప్పుడు ఇట్లా చేతితో నలిపి చూసి ఇవి క్రిస్పీగా కాలేదని ఇంకెక్కువ వేయించద్దు, ముడుచుకుపోతాయి. ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాతనే క్రిస్పీగా అవుతాయి. వేడిగా ఉన్నప్పుడు మెత్తగానే అనిపిస్తాయి మనకి. ఇట్లా మొత్తం అటుకులన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండిల్లో తుడుచుకొని ఆయిల్ వేసుకొని, నేను కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నా పల్లీలు ఒకటేసారి వేయించడానికి. మనం కావాలనుకుంటే కొంచెం ఆయిల్లో 2-3 సార్లు కూడా పల్లీలు వేయించుకోవచ్చు. ఈ 1/2 కేజీ పల్లీలు పట్టిన ఒకటేసారి ఎక్కువ ఆయిల్ వేసుకున్నా. ఇవి ఇట్లా వేయించుకోవాలి, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లోపల వరకు వేగుతాయి. ఇది హైలో వేయించినాం అనుకోండి, పల్లీలు పైన మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. పంటి కింద పడ్డా కానీ కసుక్కుమన్నట్టు ఉంటాయి. క్రిస్పీగా కావాలనుకుంటే మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగినాయి అనిపించినప్పుడే కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే ఈ పల్లీలలో కరివేపాకు వేయడం వల్ల కరివేపాకు కలర్ చేంజ్ కాదు, గ్రీన్ కలర్ ఉంటుంది, మంచి క్రిస్పీగా వస్తుంది. మనకి పోపులో కరివేపాకు వేసినాం అనుకోండి, పచ్చిమిర్చి అవన్నీ వేసినాం అనుకోండి, కరివేపాకు క్రిస్పీగా అనిపించదు, మనం పడేయరు, తినాలనిపిస్తుంది. అటుకులలో కరివేపాకులు నమ్మలాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఇట్లా వేసుకొని వేయించుకుంటే. ఇది చిటపట అన్నంగానే అది పచ్చిదనం అంతా పోతుంది కదా, మనం ఆయిల్లో వేయంగానే అది తగ్గిపోవంగానే తీసేసుకోవాలి. పల్లీలు ఆల్రెడీ వేగినాయి, అట్లా డల్ అయిపోతుంది కదా కరివేపాకు, చిటపట అనుడు తగ్గిపోతుంది కదా, అప్పుడు పల్లీలను తీసుకోవాలి ఆయిల్లో నుంచి. తీసుకొని మనం అటుకులు బేసన్లో ఉంటే అటుకుల మీద కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా ఒక జాలి బుట్టలో కూడా వేసుకోవచ్చు. చూడండి కలర్ ఎట్లా వచ్చినాయో పల్లీలే. ఇట్లా ఉంటే క్రిస్పీగా అనిపిస్తే పల్లీలు తినాలనిపిస్తుంది. పచ్చి పచ్చిగా వస్తే అటుకులలో పల్లీలు తినలేము. ఇట్లా తీసుకొని మొత్తం జాలి బుట్టలో వేసుకోవాలి. మనం పల్లీలు దేవేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే లాస్ట్లో మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొని స్టవ్ని తీసుకోవాలి మొత్తం. ఇంకొకటి చెప్పలేదు, నేను పేపర్ అటుకులు తీసుకున్నా, ఇక్కడ దొడ్డ అటుకులు బాగుండవు. తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మళ్ళీ మనం పుట్నాలు వేసుకోవాలి. చూడండి పుట్నాలు, ఇవి కూడా అన్నీ ఒకటేసారి వేసుకుంటున్నా. ఇవి పుట్నాలు వేగినాయే, కానీ ఇవి మన బట్టి పుట్నాలలాగా పూర్తిగా వేగవు, మనకి పచ్చి పచ్చి అనిపిస్తాయి, తెల్లగా ఉంటాయి, పిండి పిండి వస్తుంది. అందుకని వీటిని కూడా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. చూడండి కరివేపాకు గ్రీన్గా అట్లనే ఉంది కదా, బ్లాక్ కాకుండా. ఇవి పుట్నాలు అందులో వేయంగానే పిండి ఉండి నురగ అనిపిస్తాయి, మనకు కనిపించవు. ఇట్లా పైకి తీసుకొని చూడాలి, పైకి తీసుకొని చూస్తే తెలుస్తుంది. మనం వేసేటప్పుడు ఎంత తెల్లగా ఉన్నాయి, ఇప్పుడు కొంచెం కలర్ మారిపోయినాయి కదా, ఇట్లా చూసుకోవాలి. ఇట్లా చూసుకుంటూ వీటిని ఎక్కువ వేగితే కూడా మళ్ళీ మాడమాడొస్తాయి. కొంచెం వేగంగానే కలర్ కొంచెం చేంజ్ కాగానే తీసేసుకోవాలి. పుట్నాలలో కూడా పిండి ఉంటుంది, ఇవి కూడా జల్లించుకోవాలి. జల్లించుకున్నా సరే పిండి అంటుకొని కూడా కొంచెం ఉంటుంది, అందుకే నురగలు వస్తాయి. ఇట్లా అన్నీ తీసుకొని ఇవి కూడా ఈ పల్లీల పైన వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కొంచెం ఆయిల్ తీసేసుకొని, మనకు అటుకులకి ఎంతైతే ఆయిల్ పడుతుందో అంత ఉంచుకోవాలి. అంటే ఒక 100 గ్రాముల వరకు పట్టి ఉంచేసిన నేను మూగుడులో. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల జీరా, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని మనం సుంచి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా నేను తీయలేదు, కానీ ఇట్లా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టితే కూడా ఇంకా బెటర్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి.
ఎండుమిర్చి పక్కన పెట్టేసి మళ్ళీ మనం సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ పోపులో ఒకసారి వేసుకుంటే వాటికి సాల్ట్ పడుతుంది. ఇప్పుడు నేను పై తీసేసిన ఎండుమిర్చి మాడిపోయేటట్టు అనిపించినాయి నాకు, తీసి ఆ పల్లీల మీదనే వేసుకున్నా. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఈ సాల్ట్ చూడండి షుగర్ పౌడర్ లాగా ఎంత మెత్తగా ఉందో, పౌడర్ లాగానే ఉంది సేమ్. ఇది మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ సన్న ఉప్పే కానీ దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుంటే షుగర్ పౌడర్ లాగా అయిపోతుంది. మెత్తగా చేతికి కూడా తాకకుండా అంత మెత్తగా అయిపోతుంది. చిన్న జార్లో వేసుకోండి, చాలా మెత్తగా అవుతుంది. ఈ మిక్సీ పట్టుకున్న ఉప్పుని ఇప్పుడు పోపులో వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కూడా పచ్చిమిర్చిని రెడ్గా గోలియాలి, లేదంటే మనకి అటుకులు మెత్తగా అయిపోతాయి. ఈ ఉప్పు ఇప్పుడు ఇంత మెత్తటి ఉప్పు వేసినాం కదా, అసలు మనకు కనిపించేది మూకుట్లనే కనిపించట్లేదు, అది మొత్తం ఇట్లా కలిసిపోయింది ఆయిల్లోనే. ఇట్లా వేసుకున్న తర్వాత కూడా పచ్చిమిర్చిని ఇంకా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పూర్తిగా డ్రై అయినట్టు కావాలి. నేను పక్కకు తీసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా మళ్ళీ అందులోనే వేసేసిన, ఎందుకంటే వీటికి ఉప్పు పట్టాలి. సాల్ట్ పట్టకపోతే మనం తినలేము. ఎండుమిర్చి తింటారు కదా చాలా మంది, ఆ సాల్ట్ అంటితేనే తినొస్తుంది. ఇప్పుడు మనం కచ్చాపచ్చా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్దను కూడా ఇందులోనే వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై కాగానే మనం పసుపు వేసుకోవాలి. అటుకులకు సరిపోయేంత పసుపు, అంటే 1 టీ స్పూన్ వరకు పసుపు పడుతుంది, వేసుకొని కలుపుకోవాలి. ఎల్లిపాయ ఫ్రై అయ్యేంత వరకే చేసుకోవాలి, మాడిపోతే టేస్ట్ పోతుంది ఎల్లిపాయది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న అటుకులన్నీ వేడి చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు స్టవ్ ఆన్లోనే ఉంచాలి, ఎందుకంటే మూకుడులో ఉన్న ఆయిల్ మొత్తం అటుకులకి రావాలంటే స్టవ్ ఆన్లో ఉండాలి. ఆయిల్ మొత్తం దీంట్లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొద్దిసేపు అయితే ఆన్లోనే ఉంచుకోవాలి. ఇట్లా అంతా బాగా కలుపుకొని చూడండి, ఇందులో పల్లీలు లేకపోతే ఎంత బోసిపోయినట్టున్నాయో, ఏటి అందం వాటిదేనండి. అసలు అటుకులు అంటే పల్లీలే. చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో. ఇట్లా అంతా మొత్తం కలిసే వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలు పుట్నాలు వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి వేసుకొని కలుపుకోవాలి. చూడండి పల్లీలు వేయడంతో ఎంత అందం వచ్చిందో అటుకులకి. ఇట్లా అంతా బాగా కలుపుకోవాలి. ఇక మనకు సాల్ట్ తక్కువ అనిపించినా సరే, ఇప్పుడు దీనిపైనుంచి మనం సాల్ట్ వేసుకున్నా సరే మళ్ళీ సేమ్ కలిసిపోతుంది. మన మామూలు సాల్ట్ అయితే అడకెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు కొంచెం తక్కువ అనిపించిందని నేను వేసిన, మీకు చూపించడం కోసం. నేనేం టేస్ట్ చేయలేదు, కానీ తక్కువ అనిపించింది నాకు, కొద్దిగా వేసుకొని అంతా మొత్తం ఇట్లా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో అటుకులు. ఆ పల్లీలు పుట్నాలు నిండుగా అయిపోయినాయి, మంచిగా చూడడానికి బూందీ కలిపినట్టే కనిపిస్తున్నాయి. బూందీ ఒకటే లేదు ఇందులో తక్కువ. ఇవి వర్షాకాలం కదా, మూకుట్లను ఎక్కువసేపు ఉంచొద్దు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా సరే డబ్బాలో వేసుకోవాలి. వేసుకున్నాకనైనా ఇవి చల్లగా అయిపోతాయి. అందులోనే పూర్తిగా చల్లారాలి అంటే అటుకులు మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు గాలి జోరని డబ్బాలో వేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత, పూర్తిగా అంటే చల్లారిన తర్వాతనే మూత పెట్టుకోవాలి. ఇట్లా డబ్బాలో వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, కలర్ఫుల్గా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. అన్ని కరెక్ట్గా సరిపోయినాయండి. కొలత మీరు 1/2 కేజీ అటుకులతో చేసుకుంటే 1/4 కేజీ పల్లీలు, 1/4 కేజీ పుట్నాలు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతాయి. కేజీకి 1/2 కేజీ వేసిన నేను. పుట్నాలు కొంచెం తక్కువగా 1/2 కేజీ వేసుకున్నా. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి బ్రేక్ బాక్స్లోకి పెట్టుకోవచ్చు. మనం ఎటన్నా బయటకు వెళ్తే తీసుకెళ్ళచ్చు. ఎటన్నా యాత్రలకు వెళ్తేనైతే సూపర్ అండి, ఖరాబు కాదు. ఈ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడంటే అప్పుడు తినవచ్చు, చాలా బాగుంటుంది. పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా పల్లీలను పక్కన పెట్టేసి చప్పరించి మింగొచ్చు అండి, అంత బాగుంటాయి. ఇంతేనండి నేను చేసిన ఈ అటుకుల పోపు. మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.